యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే శ్రీమద్భగవద్గీత కర్మ సన్యాస యోగము నుండి ఒక శ్లోకము గ్రహింపబడినది. శ్లోకభావము: యోగయుక్తుడు అనగా నిష్కామ కర్మయోగి కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి చిత్తశుద్ధి వలన ఆత్మనిష్ఠా సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుతున్నాడు. యోగయుక్తుడు కానివాడు అనగా ఫలాపేక్షతో కర్మలను చెయ్యువాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలమందాసక్తి కలిగి బంధాల్లో చిక్కుకుంటున్నాడు. ఇక్కడ మనము గమనించవలసిన ఒక ప్రత్యేకమైనటువంటి భావం, బంధమునకు కారణము ఆశయని, మోక్షమునకు కారణము ఆశారాహిత్యమని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. ఫలాపేక్ష లేక కర్మలను చెయ్యువానికి చిత్తము నిర్మల మగుటచే ఆత్మనిష్ట ఉదయించి శాశ్వతమగు శాంతి లభించుతున్నది. దీనిని బట్టి కర్మయోగము జ్ఞానయోగము రెండును ఆత్మశాంతియను ఒకే ఫలమును కలుగజేయుతున్నవని తెలియచున్నది. కర్మయోగమేమియు తక్కువ కాదనియు దాని ఫలితము నైష్టికమగు అనగా ఆత్మనిష్టచే కలుగు పరమశాంతియే అనియు ఈ శ్లోకమున స్పష్టీకరింపబడినది. శుభం.